మనం కొన్నింటిలో కట్టబడిపోయినటువంటి పరిస్థితి వచ్చేస్తుంది మనకి. ఏ విషయంలో విజయం లేదు, పిల్లల విషయంలో విజయం లేదు, భర్త విషయంలో, భార్య విషయంలో, ఏమంటే తల్లిగా, అత్తగా, కోడలుగా ఏ విషయంలో మనము విజయం పొందలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కొన్నిటికి మనకు కట్టుబడిపోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్తా. ప్రతి కట్టును వేస్తున్నాము దేవుడు ఈ మధ్య కాల సమయంలో తెచ్చుగాక, ప్రతి కట్లు తెంచబడుగాక, మనము కూడా మేల్కొని దేవుని సన్నిధికి నడిపించబడుగాక. మనందరము పడిపోయినటువంటి దేవాలయములాగా ఉంటే వాటిని దేవుడు మరల నూతనమైనటువంటి దేవాలయములాగా దేవుడు కట్టుడుగాక. ఆమేన్. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తాను? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము మేల్కొని మృతులలో నుండి ఏదైతే మన శరీరంలో మృతమైపోయిందో, ఏదైతే మన శరీరంలో పనికిరాలనుకుంటున్నామో, ఏదైతే మన శరీరంలో ఆగిపోయిందో దాన్ని మరలా కార్యాన్ని దాల్చి మనం ముందడుగు వేయగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. అప్పుడు నీ ఆలయము, నీవు అనుకుంటున్న ఆలయము ఎన్నటికీ చెడిపోదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మేల్కొని కదిలి దేవుడి సన్నిధికి రాగలిగితే, నువ్వు మేల్కొని కదిలి దేవుడి